ఫిష్ కర్రీ విధానం ముందుగా ఆయిల్ వేసుకొని ఆనియన్ వేయించుకొని అల్లం పేస్ట్ వేయించుకొని కొంచెం కారం ఉప్పు వేసుకొని వాటర్ పోసుకోవాలి. తర్వాత వాటర్ కొంచెం వేసుకున్న తర్వాత ఆ చేపలు అనేవి ఈగురుకనమాట, అందుకని ఈగురుకనమాట పులుసు, చింతపండు పులుసు అనేది వేయవసరం లేదు. ఇవి ఈగురు చేపలు అన్నమాట, పెద్ద గురకలు. ఇవన్నీ ఇలా బేక్ చేసుకోవాలి. పీస్ మనం ఇలా రౌండ్గా తిప్పుకోవాలి, లేకపోతే పీస్ ఊడిపోయిద్ది అన్నమాట. చూసారా, వేడి వేడి ఫిష్ కర్రీ, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.